వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిక్ష లెర్నింగ్ హబ్. సో ఫ్రెండ్స్, తెలంగాణ త్రిబుల్ ఐటీకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఆ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఈ యొక్క వీడియోలో ఇవ్వబోతున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల 10 మందికి అయితే యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్కి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చూడండి. సో ఫస్ట్ మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఉండాలి. అదేవిధంగా ఆ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ మీద డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. క్యాష్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే క్యాష్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా ఆధార్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి క్యాప్ లేదా పిహెచ్ ఎన్సిసి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఫర్ స్టూడెంట్స్ హూ క్లెయిమ్ రిజర్వేషన్ అండర్ దిస్ కేటగిరీ. ఎవరికైతే సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళకైతే స్పెషల్ రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట. సో మీ యొక్క క్యాష్తో పాటు ఈ యొక్క రిజర్వేషన్ కూడా యాడ్ అవుతుందన్నమాట. సో మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ హై ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఈ యొక్క సర్టిఫికేట్స్ ఉంటే మాత్రం. అదేవిధంగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ద స్టూడెంట్స్ హూ క్లెయిమ్ ద స్కాలర్షిప్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ వల్ల ఏంటంటే మీరు ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇన్ కేస్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మాత్రం మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఎంత ఫీ పే చేయాల్సి ఉంటుంది, ఎవరెవరు ఎలా కట్టాలి అనే విధంగా నేనైతే వీడియో చేస్తాను. అదేవిధంగా దీంతోపాటు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా కావాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఓన్లీ ఓసీ వాళ్ళకి అనమాట. సో ఓసీ వాళ్ళకి రిజర్వేషన్ అయితే కల్పిస్తున్నారు. సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ద్వారా. అదేవిధంగా వైట్ రేషన్ కార్డు లేదా రైస్ కార్డు, నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. ఫ్రమ్ 4th క్లాస్ టు 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా మ్యాండేటరీ అనమాట. అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్. సో ఎవరైతే లోకల్ కేటగిరీకి సంబంధించి ఉంటారో సో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క అడ్మిషన్ రిజర్వేషన్ ప్రాసెస్ చూడండి. ఎస్సీ వాళ్ళకి 15% అయితే ఉంటుంది, ఎస్టీ వాళ్ళకైతే 6%, బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4%. అదేవిధంగా పీహెచ్ కేటగిరీకి సంబంధించి వాళ్ళకి 3% అయితే రిజర్వేషన్ ఉంటుంది. అదేవిధంగా క్యాప్ సర్టిఫికేట్ హోల్డర్ అయితే మాత్రం 2%, అదేవిధంగా ఎన్సీసీకి 1%, స్పోర్ట్స్ కోటా కింద అయితే 0.5% అనమాట. ఈ యొక్క రిజర్వేషన్స్ అయితే కల్పించడం జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్. సో ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చింది మాత్రం 27వ తేదీ అనమాట. సో 27th మే అయితే నోటిఫికేషన్ ఇవ్వటం అయితే జరిగింది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది June 1 నుంచి June 22 దాకా అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లో అప్లికేషన్ అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను వీడియో చేస్తాను. సో అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. వన్స్ నేను వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందన్నమాట. సో వన్స్ అప్లికేషన్ ఎనేబుల్ చేయగానే నేను మీకు వీడియో చేస్తాను. అదేవిధంగా ఈ యొక్క మెరిట్ లిస్ట్ 26th అయితే వస్తుందన్నమాట. సో మెరిట్ లిస్ట్ అంటే ఎవరెవరు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి ఈ యొక్క మెరిట్ లిస్ట్లో అయితే నేమ్స్, అదేవిధంగా వాళ్ళ యొక్క అప్లికేషన్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క మెరిట్ లిస్ట్ వాళ్ళు ఎప్పుడు రిపోర్టింగ్ అవ్వాలంటే 1వ తేదీ జూలై 1న వాళ్ళు కాలేజెస్లో రిపోర్ట్ అవ్వాలి. సో ఇంకా కాలేజెస్లో జాయిన్ అయిపోతున్నట్టు లెక్క. జూలై 1కి కన్ఫామ్గా మీరు వెళ్ళిపోవాల్సిందే. సో ఈ యొక్క అప్లికేషన్ ఫీ ఏ కేటగిరీ వాళ్ళకి ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. సో ఫర్ ద క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఓసీ, బీసీ, టీఎస్ అండ్ ఏపీ బోత్ ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఫర్ ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ సో 450 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ అదర్ దెన్ ఏపీ అండ్ తెలంగాణ. సో ఏపీ తెలంగాణ కాకుండా మిగిలిన స్టేట్స్ నుంచి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే 1500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ ఇంట్రెస్టెడ్ ఇన్ అన్ఫిల్డ్ గ్లోబల్ సీట్స్. సో ఏదైతే పక్క స్టేట్స్కి సంబంధించి సమ్ సీట్స్ అయితే అట్టి పెడతారనమాట. సో ఆ సీట్స్కి తెలంగాణ వాళ్ళే అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం దానికి 1500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే తెలంగాణ వాళ్ళు తెలంగాణలో కోటాలో అప్లై చేసుకుంటే సో కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. ఈ గ్లోబల్ సీట్స్ కింద అప్లై చేసుకుంటే మాత్రం అంటే వేరే స్టేట్స్ కట్టిపెట్టిన కోటాలో మీరు అప్లై చేసుకుంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ఎన్ఆర్ఐ ఆర్ ఇంటర్నేషనల్ సంబంధించి సో $100 అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ చూస్తున్న వెబ్సైట్ www.educatory.ac.in ఈ యొక్క వెబ్సైట్లో అనేది మీరు చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలనేసి నేను మొత్తం కంప్లీట్ వీడియో అయితే చేస్తాను. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవన్నీ మీరు ముందే అవైలబుల్గా ఉంచుకోండి. సో వన్స్ ఈ యొక్క అప్లికేషన్ విండో ఓపెన్ అవగానే నేను మీకు వీడియో చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా అప్లై చేసే విధానము,
దాని ఫీ పేమెంట్ ఎలా చేయాలి, మరిన్ని ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. క్యాంపస్ ఎలా ఉంటుంది, సో ఏమేమి ఫ్రీగా ఇస్తారు, మనం ఫీజు ఎంత పే చేయాల్సి వస్తుంది ఇన్ కేస్ మనకు స్కాలర్షిప్ రాకపోతే, ఇవన్నీ అయితే నేను వీడియోస్ చేస్తాను అనమాట. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.